హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి. ఆ శివయ్య ఆశీస్సులు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే. ఈరోజు స్పెషల్ ఏంటనేది స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం పడింది ఈసారి. ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా పేరు పేరున నేను చెప్పాలని, ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, అందుకని పేరు పేరున నేను తెలియచేయలేను. కాబట్టి ప్రతి ఒక్కరికి వరలక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా ఆ వరలక్ష్మీదేవిని ప్రార్థించాను. అలానే శివయ్యని కూడా కోరుకున్నాను. ఓకే, ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజైతే నేను మా హస్బెండ్ పూజ అనేది చేసేసుకున్నాము. అమ్మవారిని అలంకరణ చేశాను. అండ్ అలానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారి అలంకరణ నేను చేశాను. ఎలా చేశాను ఏంటనేది చూడండి. యాక్చువల్లీ మా హస్బెండ్ నేను పూజ చేసుకున్నాము. పూజ చేసుకునేటప్పుడు వీడియో అనేది నేను తీయలేదు, అంటే మా వారికి సిగ్గు ఎక్కువ, దట్స్ ఇట్. అందుకని మేము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అంతా కూడా అమ్మవారికి నివేదన సమర్పించిన తర్వాత వీడియో తీశాను. ఇదిగోండి, ఇది బ్యాక్గ్రౌండ్ కూడా నేను తీసుకున్నాను, అంటే ప్రతి అకేషన్ కూడా మనకు యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాను. చూడండి ఎలా ఉంది ఏంటనేది మీరు పెట్టే కామెంట్స్ రూపంలో నాకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రుణపడి ఉంటాను. నన్ను ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఎలా చేశాను ఏంటి, అమ్మవారికి ఏ కలర్ శారీ కట్టాను ఏంటనేది వచ్చేసేయండి, చూడండి. ఓకేనా, వచ్చేసేయండి, చూసేద్దాము ఎలా చేశాను పూజ అనేది. చూడండి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతదేవి పూజ ఇలా చేసుకున్నాను. అండ్ నేనేమీ ఎక్కువ చేయలేదు, పాపతో అవ్వదు నాకు. అలా పులిహోర, దద్దోజనం, గారెలు వేసేసాను. ప్రసాదానికి కదంబం పూలతో డెకరేషన్ చేసుకుని, అంటే మన ఇంటి ఆడపడుచులాగా అన్నీ పెట్టుకోవాలి కాబట్టి గాజులు అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను. పసుపు, కుంకం, అలాగే కమల పువ్వు. ఆ శారీ అలా కట్టింది మాత్రం నేనేనండి. చాలా కష్టపడ్డాను, చివరి ఆఖరికి వచ్చింది అవుట్పుట్ బాగా. చూడండి ఎంత నిండుగా అమ్మవారు వచ్చింది. యాక్చువల్లీ పైన నగలు అదంతా వేస్తారు, బట్ నేనేంటంటే పూలతోనే డెకరేషన్ చేయాలనుకున్నాను. అలానే చక్కగా నిండుగా అమ్మవారిని మందార పూలు, చామంతి పూలతో డెకరేషన్ చేసేసాను. ఇలా పెట్టేసుకున్నాను. అలానే లక్ష్మీదేవికి కూడా సేమ్ కదంబ పుష్పాలు, బంగారు పూలు, కమలం పువ్వు అలా పెట్టేసేసి జాజి పూలతో అలంకరణ చేసేసాను నేనైతే. ఎంత నిండుగా వచ్చిందంటే అంత నిండుగా వచ్చిందండి పూజ. అంటే మా హస్బెండ్ నేను ఇద్దరు కలిసి చేసాము. మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోయిందని ఎర్లీగా చేసేసుకున్నాము. అదేంటో ఈరోజు మా పాప ఎర్లీగా లేచింది, అయినా సరే చాలా నీట్గా ఉన్న దాంట్లో ఇలా నిండుగా చేసేసుకున్నాము. మా వారే కొబ్బరికాయ కొట్టేసి చక్కగా నీట్గా అంతా అలంకరణ కూడా ఇద్దరం కలిసి చేసుకున్నాము. ఏ పూజ అయినా ఇద్దరం కలిసి చేసేసుకుంటామండి. చూడండి, మా ఇంట్లో అయితే ఇలా వరలక్ష్మీదేవి పూజ అనేది ఇలా చేసేసుకున్నాను. అలానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నేనే అమ్మవారికి శారీ అదంతా డిజైన్ చేశాను. ఎలా చేశాను ఏంటనేది మీకు చూపించేస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి ఆశీస్సులు అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెప్పాను కదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా నేనే చేశాను అని. అమ్మవారి అలంకరణ పూజ వాళ్ళే చేసుకున్నారు. చూడండి, మా ఫ్రెండ్ అయితే దేనికి తగ్గదండి, అన్ని రకాలు పెట్టేసింది. చక్కగా ఎంత నీట్గా చేసిందంటే అంత నీట్గా చేసేసింది బాగా. అమ్మవారి అలంకరణ మాత్రం దగ్గరుండి నైట్ మేమే కష్టపడి ఇద్దరం చేసాము. ఎంత నిండుగా వచ్చారు అమ్మవారు అయితే, చాలా బాగా అలంకరణ వచ్చింది. చూసారు కదండి, ఇలా నేను తర్వాత పిక్ అనేది తీసాను. తర్వాత అమ్మవారి వైపు చూస్తూ అలా ఉండిపోయానండి. మా ఇంట్లో సెల్ఫీ తీసేసుకున్నాను. అమ్మ ఎంత ముద్దు వస్తున్నామని, అమ్మవారిని బాగున్నారు అని అలా చూసుకుంటూ ఉండిపోతున్నాను. అసలుకైతే వదలబుద్ధి కావట్లా, ఇంకా అలా దండం పెట్టేసుకున్నాను.